మాట్లాడుతున్నారు. మరి గత 2019 ఎలక్షన్లలో ఈ తెలంగాణలో 30% 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను 24% కుదించడం వల్ల ఇవాళ తెలంగాణలో సుమారు 113 మంది సర్పంచులు కోల్పోయారు. అదేవిధంగా 582 మంది ఎంపీడీసీలు కోల్పోయారు. అదేవిధంగా 228 మంది జెడ్పీటీసీలు, 54 మంది ఎంపీపీలు కోల్పోయింది మీ వల్ల కాదా? మరి ఇవాళ మీరు ఇవాళ బీసీల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. మా రాహుల్ గాంధీ గారు కుల సర్వేల వల్ల ఏదైతే కులాలకు ఎంతుందో మేమెంతో మాకంతనే వాటా రావాలని చెప్పి ఇవాళ తెలంగాణలో రోడ్ మోడల్గా చేస్తే దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మేము క్లుప్తంగా కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినాం, తప్పకుండా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పినాం. ఇలా 56% ఉన్నటువంటి బీసీలకు మేమెంతో మాకు వాటా దక్కడం కోసం ఇలా మా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ఇలా దాని మీద కూడా మా గౌరవ సభ్యులందరూ కూడా 5 నుంచి 10 నిమిషాలు సమయం ఇస్తని చెప్పి మేము అవకాశం ఇస్తే దీంట్లో చర్చల్లో పాల్గొనే దమ్ము ధైర్యం లేక మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. మరి మీరే కదా బీసీలను అన్యాయం చేసి 2018లో అణగదొక్కింది మీ ప్రభుత్వం కాదా? మరి మీరు చేసినటువంటి సర్వేలు ఏ రకంగా కూడా బయట పెట్టకుండా మీరు గోప్యంగా ఉంచి ఇలా కులాల వారిగా బర్లు ఇవ్వాలి, గొర్రెలు ఇవ్వాలి, కులవృత్తులు చేసుకోవాలని తప్ప రాజకీయంగా కానీ, ఉపాధి పరంగా కానీ, విద్యాపరంగా ఎక్కడ కూడా మీ ప్రభుత్వం అవకాశాలు కల్పించలే. ఇలా మా గౌరవ రాహుల్ గాంధీ గారు ఇలా కులగణన ద్వారా అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలో రోడ్ మాల్ తీసుకొని మొన్న పార్లమెంట్లో కూడా తెలంగాణ గలం వినిపించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి. ఇలా మళ్ళీ మీరు బీసీలకు అన్యాయం చేసి బీసీల మీద మొసరి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి తప్పుదోవదాన్ని పట్టియడానికి చూస్తున్నారు. ఇప్పుడు 2 గంటలకు మీకు అవకాశం ఇస్తున్నాం. అసెంబ్లీలో బీసీల పక్షాన, ఈ కులగణ పక్షాన మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చల్లో పాల్గొనని చెప్పి హరీష్ రావు గారికి, గంగ్ల కమల్ గారికి మేము సవాల్ విసురుతున్నాం. మీరు ఏదైతే బీసీలకు అన్యాయం చేసిరో ఆ అన్యాయాన్ని ఇలా మేము వెలుగులో తీసుకొచ్చి ఈ కులగణం ద్వారా బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాలకు న్యాయం జరగాలనే ఈ ప్రతిపాదన ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి దీంట్లో చర్చల్లో పాల్గొనాలని చెప్పి మేము టీఆర్ఎస్ నాయకులను మేము సూచిస్తున్నాం.